ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ హరిచందన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, న్యాయ శాఖ చీఫ్ సెక్రటరీ గారు అందరూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి, ఎపెక్స్ కోర్టు, సుప్రీంకోర్టుకి చాలా మర్యాద, గౌరవం ఇచ్చి హైకోర్టు ఆదేశాలని పాటించారు, అమలు చేశారు. దీంట్లో చాలామంది చాలా అత్యుత్సాహం చూపించేస్తున్నారు. పచ్చ మీడియా కావచ్చు, పిచ్చి మీడియా కావచ్చు, కొన్ని పార్టీల నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీల నాయకులు చాలా అత్యుత్సాహం చూపించేసి కుర్చీలు తీసుకొచ్చి వేసేసి కూర్చోబెట్టేద్దాం అనుకుంటున్నారు. ఈ నోటిఫికేషన్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారు ఇచ్చారు. బిశ్వభూషణ్ హరిచందన్ గారు ఇచ్చారు. ఇది నోటిఫికేషన్. ఇది చాలా మంది కనపట్టలేదని చెప్పి మనకి కామెంట్స్ లో పెడుతూ ఉన్నారు. అందుకనే నేను చదివి కూడా వినిపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అవునవును సార్. ఇన్ అకార్డెన్స్ విత్ ది ఆర్డర్స్ ఆఫ్ ది High Court of Andhra Pradesh in writ petition number 8163 of 2020 and batch cases dated 29/5/2020, 29 May 2020. I, Biswabhushan Harichandan, Governor of Andhra Pradesh, hereby restore the position of Dr. N. Ramesh Kumar, IAS, retired as State Election Commissioner. This notification is subject to outcome of the SLP (C) Civil number 7294 of 2020 filed by the State of Andhra Pradesh in the Honorable Supreme Court of India. Signed by Biswabhushan Harichandan, Governor of Andhra Pradesh. రెండు పేరాలలో ఎంత అర్థం ఉందో తెలుసా? ఎంత అర్థం! రెండే పేరాలు, 5, 3, 8 లైన్లు. ఈ 8 లైన్లలో ఫస్ట్ పేరా. ఓకే సార్. ఫస్ట్ పేరాలో ఐ బిశ్వభూషణ్ హరిచందన్, గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, hereby restore the position of Dr. N. Ramesh Kumar. డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పొజిషన్ ని యాజ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా నియమిస్తున్నాను అని చెప్పారు. ఇప్పటిదాకా పచ్చగొట్టాలు, పిచ్చి గొట్టాలు, బాబు గారి అనుబంధ సంస్థలు, జేబు సంస్థలు, గొట్టాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు పడేసి, ఆయన ఏదో ఇవ్వట్లేదు, ఆ పొజిషన్ ఆయన ఇవ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసేసారని ఎందుకు ఏడిచారు? ఇక్కడ నేను రీస్టోర్ చేస్తున్నాను, ఎందుకంటే నేను అపాయింట్ చేశాను కనుక నేను రీస్టోర్ చేస్తున్నాను. ఐ బిశ్వభూషణ్ హరిచందన్ అని చెప్పి ఐఐ అని చెప్పి ఆయన పెట్టారు. రీస్టోర్ నేను అని ఇచ్చారు కదా, గవర్నర్ గారు ఆర్డర్ ఇచ్చాడు, ఐ అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. కింద పేరాలో దిస్ నోటిఫికేషన్ ఈజ్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ది ఎస్ఎల్పి సివిల్ నెంబర్ 7294 of 2020 filed by the State of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో వేసిన పిటిషన్ 7294 SLP ఏదైతే ఉన్నదో, ఆ తుది తీర్పు వెలువడిన తర్వాతనే మీరు కుర్చీలో కూర్చోగలుగుతారు. ఓకే. ఆ తుది తీర్పు వచ్చిన తర్వాతే. ఎంత చక్కగా గవర్నర్ గారు లెటర్ ఇచ్చారు. గవర్నర్ గారు ఇచ్చిన ఆదేశాన్ని, కోర్టు ఆదేశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేసేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, డాక్టర్ ఎన్ రమేష్ కుమార్, ఐఏఎస్, రిటైర్డ్, restoring the position of State Election Commissioner, notification issued dated 30/7/2020. GOMS number 645, 645 GOMS number is GO issue చేశారు. In compliance
to the orders of the Honorable High Court in Writ Petition number 8163 of 2020 and batch cases 29/5/2020, the appended notification shall be published in the extraordinary issue of Andhra Pradesh Gazette by order and in the name of the Governor of Andhra Pradesh, Gopal Krishna Dwivedi, Principal Secretary to Government. Okay. అంతే. ఇందులో కూడా కూర్చోపెట్టేసామని ఎక్కడ ఎవరు గవర్నర్ గారు ఆదేశాలను అమలు చేశాం. ధన్యవాదాలు. దానికే ఇలా నిమ్మగడ్డ విజయం, నిమ్మగడ్డ పునర్నియామకం, ప్రభుత్వానికి చెంపదెబ్బ, ప్రభుత్వ పరాజయం. కొంతమంది ఇది చాలా అవమానకరం, ఘోర అవమానం, పరాభవం, సిగ్గుశరం లేకుండా వ్యక్తిగతంగా కక్ష సాధింపు చేసిన ప్రభుత్వానికి జరిగిన చెంపదెబ్బ బాటా చెప్పుతో కాకపోతే కోర్టులో చివరగా కొట్టే లోపే వారికి వారే తమ చెప్పులు తీసుకుని కొట్టుకుని తప్పైందని గుంజీలు తీశారు గవర్నర్ గారును రాష్ట్ర ప్రభుత్వం. ఈ మాత్రం దానికి నీచ నికృష్ట అసహ్యకరమైన అసభ్యమైన స్థాయికి దిగదారాల్సిన అవసరం లేదు. ఈ నెల మార్చి నెల 15వ తారీఖున మొదలైన అంశము జూలై 30వ తారీఖు అర్ధరాత్రికి ముగిసిపోయింది. అక్కడ ముగిలా ఇంకో పుష్కర కాలం పట్టొచ్చు. పుష్కర కాలం పట్టొచ్చు. త్రిసభ్య ధర్మాసనమే ఉన్నది. తర్వాత 5 మెంబర్ జడ్జి బెంచ్ ఉంటుంది, 7 మెంబర్ జడ్జి బెంచ్ ఉంటుంది, 9 మెంబర్ జడ్జి బెంచ్ ఉంటుంది, 13 మెంబర్ పూర్తి రాజ్యాంగ ధర్మాసనం ఉంటుంది అన్నమాట సుప్రీంకోర్టులో. వీళ్ళు అనుకున్నట్లుగా ఈ 4 అయిపోలేదు ఇక్కడ. 242K, 243K, 243K, 243K అదొక్కటే అయిపోలేదు. దాంతో పాటుగా ఈ కేసులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి కేసులో రాజ్యాంగానికి సంబంధించినటువంటి పలు ఆర్టికల్స్, అధికరణాలు, ఆర్టికల్ 219, ఆర్టికల్ 98, ఆర్టికల్ 148, ఆర్టికల్ 187, ఆర్టికల్ 229 (2), ఆర్టికల్ 309, ఆర్టికల్ 312, ఆర్టికల్ 312A, ఆర్టికల్ 318, ఆర్టికల్ 323A, ఆర్టికల్ 324, ఆర్టికల్ 338A(2), ఆర్టికల్ 338A(2), ఆర్టికల్ 338B, 371A, ఆర్టికల్ 371D(3), ఆర్టికల్ 40, ఆర్టికల్ 50, ఆర్టికల్ 116, ఆర్టికల్ 243Z. వీటి మీద అక్కడ విచారణ జరగాలి సుప్రీంకోర్టులో. ఇది ఒక్క రోజులో అయ్యేది కాదు కదా. ఇది ఇప్పుడు గవర్నర్ గారు ప్రభుత్వము కూడా సుప్రీంకోర్టు పరిధుల్లోకి కేసుని వదిలేసింది. ఇప్పుడు ఇది సుప్రీంకోర్టు న్యాయం చెప్పాలి. ఇటు ప్రభుత్వానికి కానీ అటు నిమ్మగడ్డ రమేష్ కుమార్కి కానీ ప్రభుత్వము కాదు చెప్పాల్సింది, గవర్నర్ గారు కాదు చెప్పాల్సింది. ఇక ముందు ఆ పచ్చపిచ్చి గొట్టాలు, పచ్చపిచ్చి పత్రికలు, ఆ భజన పార్టీలు అవన్నీ కూడా భజన చేయటం ఆపేసి సుప్రీంకోర్టు గౌరవం ఇచ్చి సుప్రీంకోర్టు ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా నడుచుకోండి. అలాగే ఆర్టికల్ 215 ప్రకారంగా హైకోర్టులో వేశారు కదా 49 మంది. అందులో కొంతమంది జర్నలిస్టులు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు జర్నలిస్టులు. తర్వాత కొంతమంది ఉన్నారు విదేశాలలో, అమెరికాలో ఉండే పంచప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, విదేశాలలో కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళందరి మీద కూడా కోర్టు ధిక్కారణ పిటిషన్ వేశారు ఆర్టికల్ 215. దాని మీద కూడా విచారణ జరపాలి. ఎందుకంటే హైకోర్టులో నుంచి తీసుకెళ్లి సుప్రీంకోర్టులో వేసేసారు కనుక సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది అక్కడ దాని మీద కూడా. సో మళ్ళీ ఈ 49 మందిలో కూడా చాలా మంది కోర్టుకి వెళ్ళొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఒకటి అడగలేదు. దాంతో పాటుగా మరిద్దరు పిటిషన్లు వేశారు. పార్క్ హయ్యత్ హోటల్లో జరిగినటువంటి వీడియో సుజనా చౌదరి గారు, కామినేని శ్రీనివాస్ గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఓ హోటల్లో సమావేశమైంది, వీడియో వేశారు సుప్రీంకోర్టులో. దాని మీద కూడా విచారణ జరుగుతుంది.
అదేలేండి. అది కూడా విచారణ జరుగుతుంది. మరి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాయన అట్లా రాజకీయ పార్టీ నాయకులతోటి కలిసి వెళ్ళొచ్చా? లేదు. అండ్ రాజ్యాంగంలో ఏమని రాసి ఉందంటే ఎలక్షన్లు ఇండెఫినెట్ గా పోస్ట్ పోన్ చేయకూడదు అని రాసి ఉంది కదా. అలాంటప్పుడు 2018లో ఎలక్షన్లు జరపాలి బాబు గారు పంచాయతీలకి మున్సిపాలిటీలకి. పంచాయతీలకి మున్సిపాలిటీలకి ఎలక్షన్లు చేయాలి. అప్పుడు మరి కోర్టు చెప్పిందే, హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది కదా పంచాయతీలకి మున్సిపాలిటీలకి ఎన్నికలు జరపమని. అప్పుడు ఎందుకు జరపలేదు బాబు గారు? అంటే అప్పుడు కోర్టు ఆదేశాన్ని పాటించలేదు, బాబు గారు కోర్టులకి గౌరవం ఇవ్వలేదు. మరి అప్పుడు ఎందుకు రాయలేదు బాబు గారి ప్రభుత్వానికి మొట్టికాయలు, బాబు గారికి లేంపకాయలు అని చెప్పి ఎందుకు చెప్పలేదు? బాబు గారికి చెప్పు దెబ్బ, చెంప దెబ్బ అని చెప్పి ఎందుకు చెప్పలేదు ఆ రోజు నాడు? ఆ రోజు నాడు కోర్టు జడ్జిమెంట్లే కదా, అవి కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్, హైకోర్టు జడ్జిమెంటే కదా. 1996 10th September అనురాగ్ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ SCC 303 is related to the municipal elections of state of Uttar Pradesh. Supreme Court quashed the interim orders and observed that if the elections is imminent or well underway, election lo jarugutunna tappanasari aina, the court should not intervene to stop the election process. కోర్టులు ఎన్నికల్ని ఆపజాలవు. Okay. Intervene to stop the election process. If this is allowed to be done, no election will ever take place because someone or other will always find some accusers to move the court and stall the elections. ఎవరో ఒకళ్ళు కోర్టులో పిటిషన్ చేసి ఎన్నికలు ఆపడానికి లేకపోతే ఎన్నికలు పోస్ట్ పోన్మెంట్ చేయడానికి వచ్చేస్తూ ఉంటారు. కనుక ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చెయ్యొద్దు అని చెప్పి అనురాగ్ నారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎస్సి సేన్ గారు జడ్జెస్, ఆనరబుల్ జడ్జెస్ ఎస్సి సేన్ గారు, ఆనరబుల్ జస్టిస్ బిపి జీవన్ రెడ్డి గారు జడ్జిమెంట్ ఇచ్చారు. ఓకే. అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది హోల్డింగ్ ఎలక్షన్స్ at regular intervals cannot be overemphasized. If holding elections is allowed to stall on the complaints of few individuals, then the grave injustice will be done to the crores of other voters. ఎవరో 4-5 కోర్టుకు వచ్చేసేసి ఎన్నికలని పోస్ట్ పోన్ చేయమంటామో లేకపోతే ఒక ఇండివిజువల్ పోస్ట్ పోన్ చేస్తేనో కోట్లాది మంది ఓటర్లకి అన్యాయం జరుగుతుంది. వాళ్ళ రైట్ హక్కు, వాళ్ళ ఓటు హక్కు అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు, ప్రాథమిక హక్కు కాకపోయినా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. అది ఓటేయడం అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు, ప్రాథమిక హక్కు కాకపోయినా ఆ రాజ్యాంగబద్ధమైన హక్కును స్నాచ్ చేయకూడదు కోర్టులు కూడా అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. We have right to elect their representatives to the democratic bodies. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఓకే. ఆ జడ్జిమెంట్ ని ప్రకారంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రాథమిక హక్కు కాకపోయినా రాజ్యాంగబద్ధమైన హక్కు, ఓటు వేసే హక్కు 18 నుంచి 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు ఓటు వేయచ్చు కదా. ఆ ఓటు హక్కుని హరించే హక్కు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, కోర్టులకే లేదన్నప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఎక్కడి నుంచి వచ్చింది? సరే, నా విస్తృత అధికారాలు ఉపయోగించి నేను ఎన్నికలు పోస్ట్ పోన్ చేశాను అని చెప్పినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు, వారం పోస్ట్ పోన్ చేశారా, 2 వారాలు పోస్ట్ పోన్ చేశారా, 3 వారాలు చేశారా, 1 నెల చేశారా, 2 నెలలు చేశారా? టైమే చెప్పలేదు కదా. నీ విస్తృత అధికారాలు ఏళ్ల తరబడి ఉంటాయి. ఆ విస్తృత అధికారాలు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వాళ్ళకి. మిడ్వే ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా ఆపడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పు నేను చదివింది. అది మరి మధ్యలో ఉన్నది, ఎలక్షన్స్ మధ్యలో ఉన్నది, ఇది మొదలైపోయింది, ఎలక్షన్స్ ఫేజ్ అయిపోయింది. అటువంటిప్పుడు ఎలా ఆపుతారు? ఆపడానికి వీల్లేదు కదా. దాంతో పాటుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కేంద్ర హోంశాఖకి లెటర్ రాయడము, ఆ లెటర్ నేను రాశానని అంటారు ఒక్కోసారి, ఆ లెటర్ నేను రాయలేదు అని చెప్పారు ఆయన.
Andhra Pradesh State Election Commissioner N. Ramesh Kumar. I haven't written any letter to Union Home Secretary Ajay Balla, which is being circulated in a section of media. Our earlier tweet about the letter has been deleted as he now claims he didn't write it. ఓకే. దాని మీద కూడా విచారణ జరగాలి కదా. అది కూడా సుప్రీంకోర్టు విచారిస్తుంది కదా. ఆయనే రాశారా లెటరు, ఆయన రాయలేదా అనేది. విజయసాయి రెడ్డి గారు మరొక ప్రశ్న లేవనెత్తారు. దాని ప్రకారంగా ఈ సంతకాలలో తేడా ఉంది, ఆ లేఖ రాసింది దాంట్లోని. తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు నేనే రాశాను ఆ లేఖను ఒప్పుకున్నారు. చూపిస్తారా ఒకసారి? ఈ సంతకానికి తేడా ఉంది. ఎలక్షన్ కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారి సంతకాలలో తేడా ఉంది అన్నారు. మరి దీని మీద కూడా విచారణ జరగాలి కదా సుప్రీంకోర్టులో. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న పెన్ డ్రైవ్లు, కొన్ని ఫైల్స్ మిస్ అయిపోయినాయి కదా. దాని మీద ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతుంది కదా. విజిలెన్స్ కమిషన్ వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం. మరి దాని మీద కూడా జరగాలి కదా. పార్క్ హయత్ హోటల్లో రాజకీయ నాయకులతోటి సమావేశమైనటువంటి వీడియో ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం వేయకపోయినా వేరే వాళ్ళు ఇంప్లీడ్ అయ్యారు కనుక వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా. అనురాగ్ త్రిపాఠి గారు అడిగారు కదా, వాళ్ళ లాయర్ గారు, దీని మీద కూడా విచారణ జరిపించండి అని. రాష్ట్ర ప్రభుత్వ ఆరోపణ ఏంటంటే ఆయన రాజకీయ పార్టీ నాయకులతోటి సంబంధాలు ఉన్నాయి, ఆయన కొన్ని రాజకీయ పార్టీలకు ఒత్తాసు పలుకుతున్నాడు అని. ఆయన తొలగించలేదు, పదవి వయస్సుని, విరమణ వయస్సుని తగ్గించడం మాత్రమే జరిగింది అక్కడ. దానికి కూడా కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, అది కూడా చెప్పాలి కదా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ప్రకారంగా మనం ఒకసారి చెప్పుకున్నాం 243K అనేది. ఆర్టికల్ 73, ఆర్టికల్ 74 కూడా దాని మీద కూడా విచారణ, సమగ్ర విచారణ చేస్తుంది కదా సుప్రీంకోర్టు. In this connection, it is submitted that the state of Telangana have already constituted their own state election commissioner. Orders were also issued by GORT number 68, Panchayati Raj and Rural Development Elections, dated 1/7/2015, bifurcating the posts, employees, assets, etc. between the two states, duly consulting the government of Telangana and GA SR department. In view of the above, it is for orders whether the new SEC may be constituted by invoking the section 101 of the AP Reorganization Act 2014 and section 200 of AP Panchayati Raj Act 1994 as permitted by the Ministry of Home Affairs, Government of India. Since Sri P. Ramakant Reddy, State Election Commissioner, demitted office on 31/12/2014 after completion of his term, a new State Election Commissioner has to be appointed to discharge statutory functions vested in the State Election Commissioner. The file may be circulated to His Excellency the Governor of Andhra Pradesh through Chief Secretary, Honorable Minister Panchayati Raj and Rural Welfare, and Honorable Chief Minister for orders on paras 122, 123 above. Okay. K.S. Jawahar Reddy, IAS Gar Secretary. IYR Krishnarao Gar Chief Secretary. చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు మినిస్టర్ ఫర్ పంచాయతీ రాజ్. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది. N. Ramesh Kumar IAS recommended to be appointed as State Election Commissioner. Nara Chandrababu Naidu garu 12/12/2016. చంద్రబాబు నాయుడు గారి సంతకం. పంచాయతీ రాజ్ యాక్ట్ 200 ప్రకారంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అపాయింట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పంచాయతీ రాజ్ యాక్ట్ 200 అమలు కొట్టేసినప్పుడు, ఆ సెక్షన్ ప్రకారంగా చేయడం తప్పు అని అన్నప్పుడు, కనకరాజు గారి నియామకమే తప్పు అని అన్నప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి నియామకం కూడా చెల్లదు కదా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి కేసులో పార్క్ హయత్ హోటల్ వీడియోని డైరీ నెంబర్ 12146 ఆఫ్ 2020. ఇక్కడ ఇంకోటి ఏంటంటే
Decisions of such statutory bodies such as on a case of modified or arbitrary exercising of power being made out of statutory body being shown to have acted in breach of law. Writ petition number 29614 1995 లో మున్సిపల్ ఎలక్షన్స్ పోస్ట్ పోల్ చేయాలని అనురాగ్ నారాయణ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలోనే మళ్ళీ ఏమని చెప్పారంటే no high court in the exercise of its powers under article 226 of the constitution should pass any orders interim or otherwise which has the tendency of effect of postpone election which is reasonably imminent and in relation to which its writ jurisdiction is invoked. The High Court must observe a self-imposed limitation on their power to act under Article 226 by refusing to pass orders or give directions which is inevitably result in an indefinite postponement of elections to elected bodies or legislative bodies, which are all the essence of the democratic foundation and functioning of our Constitution of India. Supreme Court judgment ఇచ్చింది. Writ petition number 29614/1995 లో ఇచ్చింది. Okay. Para 9A of the Constitution are similarity worded. In fact, highest importance has been attached to holding of panchayat as well as municipal elections by the Constitution. అని రాజ్యాంగంలో రాసినప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇండెఫినెట్ గా పోస్ట్ పోన్మెంట్ ఎలా చేస్తారు, దాన్ని కోర్టులు ఎలా అంగీకరించాయి, నా ఓటింగ్ రైట్ ని నా ప్రాథమిక హక్కు కాకపోయినా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 40లో ఇచ్చినటువంటి హక్కుని హరించే హక్కు, ఓటు వేసే హక్కును హరిస్తున్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలా హరించగలిగారు? ఆ హక్కు ఆయనకు ఎవరు ఇచ్చారు? కోర్టుల్లో ఇలా పిటిషన్లు వేసుకుంటూ పోయారు కనుక నా ఓటు హక్కుని నేను కోల్పోవాల్సి వచ్చింది. ఇది కూడా సుప్రీంకోర్టు విచారణలోకి తీసుకుని పరిగణనలోకి తీసుకుంటున్నటువంటివన్నీ కూడా ఈ కేసు చాలా సంవత్సరాల పాటు ఓ పుష్కర కాలం పెట్టినా కానీ మనం ఏం ఆశ్చర్యపోకలేదు. చాలా అండ్ పార్ట్ 9 and part 9A of the Constitution were introduced by the 73rd Amendment Act 1992 and 74th Amendment Act 1992 by those two parts. It was intended to take democracy to the grassroots level. మరి గ్రామీణ వ్యవస్థకి లో ఉన్నటువంటి వాళ్ళకి ఓటు హక్కుని హరించే హక్కు రాష్ట్ర ఎన్నికల అధికారి గారికి దాన్ని ఇండెఫినెట్ గా పోస్ట్ పోన్ చేయడం వారమా 10 రోజుల, మరి వీళ్ళందరూ గవర్నర్ గారు ఉత్తర్వులు ఇచ్చేశారు, హైకోర్టు స్టే ఇవ్వలేదు, సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు, కుర్చీలు వేసేస్తున్నారు కదా, తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టేద్దాం అనుకుంటున్నారు కదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని. మరి ఎన్నికలు జరపకపోవటము, ఆ పంచాయతీ ప్రెసిడెంటో మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అవ్వాల్సింది ఉంది కదా, వాళ్ళందరికీ కుర్చీలు ఎవరు రాస్తారట? వాళ్ళకి కుర్చీలు ఎవరు వస్తారు? అవును సార్, ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలి. బాబు గారి దగ్గర చూసి నేర్చుకోవాలి ప్రభుత్వం ఎలా నడపాలన్నది. అంటే దోపిడీలు ఎలా చేయాలన్నా, అవినీతికి ఎలా పాల్పడాలన్నా, అక్రమాలు ఎలా చేయాలన్నా, కులగజ్జి ముద్ర ఎలా వేసేయాలన్నా, ప్రభుత్వ వ్యవస్థల్ని అధికారులని ఎలా కట్టడి చేయాలన్నా, ప్రజల సొమ్ము ఎలా భోజనం చేయాలన్నా, అవినీతిని ఎలా ప్రోత్సహించాలన్నా, ప్రశాంత వాతావరణం ఉన్న చోట రక్తపాతం ఎలా సృష్టించాలన్నా, వెన్నుపోట్లు ఎలా పొడవాలన్నా, కోర్టుల నుంచి స్టేలు ఎలా తెచ్చేసుకోవాలి అని, నమ్మిన వారిని ఎలా మోసం చేయాలనేది, 2 ఎకరాలు ఉన్న ఆస్తిని 2 లక్షల కోట్ల రూపాయలకి ఎలా పెంచుకోవాలని, హైదరాబాద్ నుంచి కరకట్టకి ఎంత వేగంగా 2 గంటల్లో వెళ్ళిపోగలమా 3 గంటల్లో వెళ్ళిపోగలమా అనేది అవన్నీ నేర్చుకోవాలన్నమాట. ఇన్ని కోర్టు తీర్పులు ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి.
కనుక అప్పుడప్పుడే జరిగేది కాదు ఇది. ఓకే. అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి మీడియా కావచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, ఇప్పుడు కేసు సుప్రీంకోర్టులో ఉన్నది. ఇంక్లూడింగ్ కోర్టు ధిక్కారణ పిటిషన్లో కూడా సుప్రీంకోర్టులోనే ఉన్నది. ఇప్పుడు ఆ 49 మంది జర్నలిస్టులు, రాజకీయ నాయకులతో సహా సుప్రీంకోర్టులోనే ఉన్నది. కనుక ఎక్కువ తక్కువ ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కూడా ప్రభుత్వం తరఫునో గవర్నర్ గారి తరఫునో కోర్టు ధిక్కరణ కింద వేసే అవకాశాలు ఉంటాయి. కనుక జాగ్రత్తగా మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు కానీ, చర్చల్లో పాల్గొన్నప్పుడు కానీ హద్దు మీరకుండా ప్రభుత్వానికి చెంపదెబ్బ, ప్రభుత్వానికి చెప్పు దెబ్బ, ప్రభుత్వానికి మొట్టికాయలు ఇటువంటి పదాలు కూడా వాడకుండా చక్కగా చెప్పండి. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది ఇప్పుడు. అదేలే సార్. అది చాలా సుప్రీంకోర్టు తమ తీర్పునిస్తుంది. గౌరవంగా దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, గవర్నర్ గారికి ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. సో అప్పటిదాకా వేచి చూద్దాము. కనుక తొందరపడద్దు ఎవరు. విమర్శలు చేయటం